హలో హాయ్ గైస్ వెల్కమ్ టు రామ్మోహన్ రెడ్డి ఛానల్. చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, డెమో చెప్తాను ఏమనేది. కొంతమంది ఏం చేస్తారంటే ఓవర్ ముగ్గురు పిల్లల్ని నలుగురు పిల్లల్ని పుట్టించుకుంటారు, కానీ వాళ్ళ ఆరోగ్యం మీద కెరీర్ అంటే ఎవరు తీసుకోరు, గాలికి వదిలిపెడతారు. ఏమవుతుందంటే ఈ కొద్ది కాలంలో పిల్లలకు పానీపూరి, గోపి, నూడిల్స్ అంట ఏమంటే పెడతాంటారు. ఏమవుతుందంటే పిల్లలకు ఆరోగ్యం చెడిపోతుంది. బయట కురుకురు అంట, చిప్స్ అంట ఇవంతా వేస్ట్ అయిపోతుంది. కానీ ఉలవలు పెసులు బాగా నానేసిన పిల్లలకి గిన పెట్టామంటే గిన ఆరోగ్యం బాగుంటుంది. పిల్లోడు ఎందుకంటే బాగా స్ట్రాంగ్గా ఉంటాడు, బ్రెయిన్ కూడా బాగా అప్గ్రేడ్ అవుతుంది, మనిషి లావు కావడం బాగా గట్టిగా ఉంటాడు. ఎందుకంటే ఆ కాలంలో 100 ఏళ్ళు బతుకుతారని చెప్పుకుంటాం మనం. ఎందుకు 100 ఏళ్ళు బతుకుతాడు మనిషి అంటాం, కానీ ఇప్పుడు 100 ఏళ్ళు బతకలేదు. ఎందుకంటే ఇక ఇదే ఈ నానా చెత్త గడ్డి తిని అట్లా ఆరోగ్యం చెడిపోవడానికి మెయిన్ కారణం ఇదే. పిసులు కానీ ఉలవలు కానీ నానేసుకొని ఉప్పులో నానేసుకొని లైట్గా వేయించుకొని తిన్నామంటే ఇక ఎక్సలెంట్గా ఉంటుంది తెలుసా. ఆరోగ్యం కూడా గ్యాస్ ట్రబుల్ రాదు, షుగర్ రాదు, బీపీ రాదు, ఏమీ రాదు, ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనం ఉపాధి తిన్నామంటే కన్నా మార్నింగ్ కానీ అవి నానబెట్టుకొని కానీ పచ్చివి నానబెట్టుకొని కానీ ఉడకేసుకొని కానీ వేయించుకొని కానీ తిన్నామంటే ఒక పారి తిన్నామంటే మధ్యాహ్నం వరకు అన్నం కూడా ఆగిలి కాదు, బాగా టిఫిన్ తిన్నట్లు తినచ్చు. ఇంకో ఇవి ఏం చేయాలంటే పెసర అన్నము కొంచెం బియ్యం వేసుకొని తిన్నామంటే ఇంకా బాగుంటుంది. అన్నం మాదిరి చేసుకొని మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక ఇడ్లీ అంట, ఈ చపాతీ అంట, దోశ అంట, నానా గిడ్డి తింటా అంటారు. ఈ చికెన్ కబాబులు, చికెన్ బిర్యానీలు తింటే అనుకో ఆరోగ్యం మొత్తం చెడిపోతుంది. వేయించుకొని మధ్యాహ్నం టైంలో పిల్లలకు స్నాక్స్ మాదిరి పెట్టినామంటే ఇక ఎక్సలెంట్గా ఉంటుంది ఆరోగ్యం.